గాడి తప్పిన ఆహారపు అలవాట్లు, పొగ, మద్యం వంటి చెడు వ్యసనాలు ఇవాళ యువతరానికి ఎసిడిటీని శాపంగా అంటగడుతున్నాయి. ఎసిడిటీతో బాధపడుతున్నప్పుడు ఏం తిన్నా ఛాతిలో ఒకటే మంటగా ఉంటుంది. పదే పదే పుల్లటి తేనిపులు వస్తూ ఒకటే చికాకుగా ఉంటుంది. ఎసిడిటీకి తోడుగా అజీర్తి, గ్యాస్ ట్రబుల్, పొట్ట ఉబ్బరం వంటి సమస్యలు కూడా జతకలుస్తూ ఉంటాయి. పొట్టలో ఉండాల్సిన ఆమ్లం గొంతులోకి ఎగదన్నుకు రావటమే ఇందుకు కారణమని చెబుతారు నిపుణులు. గుండెలో మంటతో పాటు ఛాతిలో కొలిమి పెట్టినట్లుగా వేధించే ఎసిడిటీకి కారణాలు, వాటికి పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఎసిడిటీ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది? స్టమక్ అంటే పొట్టలో 2 రకాల సెల్స్ ఉంటాయండి లైనింగ్లో. ఒక సెల్ వల్ల హైడ్రోక్లోరిక్ యాసిడ్ అని సిక్రేట్ అవుతుంది. కొన్ని సిచ్యువేషన్స్లో ఈ యాసిడ్ అనేది ఎక్కువ తయారవడం కానీ, మనిషికి ఆ సెన్సిటివిటీ టు దట్ యాసిడ్ ఎక్కువ అవడం కానీ అవుతుంది. ఈ యాసిడ్ ఎక్కువ అవడం వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ అవుతుంది. అంటే స్టమక్ నుంచి ఫుడ్ పైప్కి నార్మల్లీ ఒక గేట్ అంటూ ఉంటుందండి. ఆ మస్క్యులర్ గేట్, అది మసిల్తో తయారు చేసిన గేట్ ఉంటుంది. ఆ గేట్ ఏంటంటే మనం తిన్న వెంటనే ఫుడ్ పైప్ని స్టమక్ని కనెక్ట్ చేసే గేట్ మామూలుగా మూసుకుపోవాలి. అప్పుడు మనం తినే ఆహారం యాసిడ్తో డైజెషన్ అవుతుందండి. ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో అంటే మనిషి బాగా బరువెక్కిన, ప్రెగ్నెన్సీలో కానీ, ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకి కానీ, సరైన ఆహారం టైంకి తీసుకోకపోవడం కానీ, తర్వాత స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల కానీ, వంశపారంపర్యంగా వచ్చే కొన్ని సిచ్యువేషన్స్లో ఏమవుతుందంటే ఈ యాసిడ్ స్టమక్ నుంచి రిఫ్లక్స్ అయ్యి పైకి ఎగదంతుందండి. దానివల్ల చాలా సివియర్ యాసిడిటీ సిమ్టమ్స్ అంటే ఛాతీలో మంట, మింగడం కష్టం, గొంతులో ఏదో గుచ్చుపోయినట్టు ఉండడం, లేకపోతే ఛాతీలో నొప్పి రావడం, గుండె నొప్పిని కూడా మిమిక్ చేసే అవకాశం ఉంటుందండి. ఎసిడిటీతో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి? తిన్న ఆహారం ఫస్ట్ జీర్ణం కాకపోవడంతో బాధపడుతూ ఛాతీలో మంట రావడం, ఈ ఛాతీలో మంట కరెక్ట్గా ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోకపోతే ఫుడ్ పైప్లో అల్సర్స్ ఫామ్ అవడం. అల్సర్స్ అంటే పుండ్లు. ఆ పుండ్లు సరిగ్గా చికిత్స అవ్వకపోతే ఫుడ్ పైప్ని ద్వారం చిన్నది చేసేసి స్ట్రిక్చర్స్ ఫామ్ అవడం, లేకపోతే వెరీ రేర్లీ 9% మనుషుల్లో క్యాన్సర్ రావడం అనేది కూడా అవుతుందండి. ఎసిడిటీ బాధల నుంచి ఉపశమనం కోసం ఏం చేయాలి? కంటామినేటెడ్ ఫుడ్, వాటర్, ఫీకో ఓరల్ కంటామినేషన్ ఉన్నా, లేకపోతే బయట ఫుడ్ తిన్నా, ఇంట్లో ఫుడ్ సరిగ్గా కలుషితమైన ఆహారం తిన్నా, హెలికోబాక్టర్ పైలోరీ అని ఒక సూక్ష్మజీవు స్టమక్లో పొట్టలో స్థాపించిపోతుందండి. సో ఫస్ట్ హ్యాండ్స్ శుభ్రంగా కడుక్కోవాలి, చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. మనం వండుకునే వస్తువులు శుభ్రంగా ఉండాలి. వండుకునే కూరగాయలు, కాయగూరలు, ఆదోర్లు కూడా శుభ్రంగా కడుక్కొని, ఎస్పెషలీ బయట నుంచి తెచ్చే కూరలన్నీ కూడా అరగంట సాల్ట్ వాటర్లో ఇమర్స్ చేసి అప్పుడు కడుక్కొని వండుకోవటం మంచిదండి. ఇలా చేస్తే ఏంటంటే చాలా మట్టుకు సూక్ష్మజీవులు పొట్టలో ఎంటర్ అవ్వండి. రెండోది క్వాలిటీ ఆఫ్ ఫుడ్. మనం తినే ఫుడ్, ఎలాంటి ఫుడ్ తింటున్నాం కూడా ఇంపార్టెంట్. బాగా ఫ్యాటీ ఫుడ్, కొవ్వు నిండిన ఫుడ్, చాలా మటుకు రెడ్ మీట్స్ తిన్నా, ఎక్కువ కాఫీ టీలు తాగినా, సవర్ ఫుడ్స్ తిన్నా, కొంతమందికి సిట్రస్ ఫుడ్స్ పడవు, అంటే పులుపు ఎక్కువ తిన్నా, కారం ఎక్కువ తిన్నా, ఇలాంటి సందర్భాల్లో కూడా యాసిడిటీ రావచ్చు. తర్వాత స్మోకింగ్, డ్రింకింగ్ చేసే వాళ్ళలో కూడా అవి మానేయమనే చెప్తాం. ఎందుకంటే ఆల్కహాల్ వల్ల, స్మోకింగ్ వల్ల కూడా యాసిడ్ రిఫ్లక్స్, అంటే మన స్టమక్లో ఉండాల్సిన యాసిడ్ ఫుడ్ పైప్కి వచ్చేసి ఫుడ్ పైప్ మీద చాలా సీరియస్ ప్రభావాలు చూపించే అవకాశాలు ఉంటాయి. ఎక్సర్సైజ్ వల్ల కొంచెం యోగా కానీ, వాకింగ్ కానీ, ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేయడం, మైండ్ కామ్ చేసుకోవడం, కొంచెం మ్యూజిక్ వినడం, ఇవన్నీ ఏంటంటే స్ట్రెస్ని తగ్గించే అవకాశాలు ఉంటాయండి. తర్వాత తినే ఆహారం గురించి మాట్లాడుకున్నాం. తినే క్వాంటిటీ కూడా ఇంపార్టెంట్. పొట్టని కంప్లీట్గా నింపకుండా హాఫ్ ఫుల్గా ఉంటే ఏంటంటే కొంచెం పొట్ట లైట్గానే ఉంటుంది. ఇలాంటి రిఫ్లక్స్, యాసిడిటీ
ఇలాంటివి కూడా అవ్వవు. ఎసిడిటీకి ఎలాంటి వైద్య సహాయం తీసుకోవాలి? సాధారణంగా యాసిడిటీకి మందులు 8 నుంచి 12 వారాల దాకా ఇవ్వడం జరుగుతుంది. యూజువలీ చాలా మటుకు 50% సిమ్టమ్స్ తగ్గుతాయి. ఇవి కూడా తగ్గకపోతే ఇంకా డాక్టర్స్ వేరే టెస్ట్లు కూడా ఉంటాయి. ఈసోఫేజియల్ మానోమెట్రీ, 24 అవర్ pH మానిటరింగ్, అంటే ఎంత యాసిడ్ 24 అవర్స్లో ఎగదంతోంది ఫుడ్ పైప్లోకి, ఇలాంటివి కూడా కొత్త కొత్త టూల్స్ వచ్చాయి, ఎక్విప్మెంట్స్ వచ్చాయండి. సో వీటితో యాసిడిటీ తగ్గని కండిషన్స్లో వేరే వేరే ట్రీట్మెంట్స్ కూడా చేయాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి డిస్మోటిలిటీ అంటామండి, అంటే ఫుడ్ పైప్లో మసిల్ సరిగ్గా లేకపోవడం వల్ల, లేకపోతే నరాలు ఏ కారణమైనా దెబ్బతిన్నా ఏమవుతుందంటే పెరిస్టాల్సిస్, అంటే ఈసోఫేజియల్ పెరిస్టాల్సిస్ తిన్నాకేంటంటే ఈసోఫేగస్ కదలిక వల్ల ఫుడ్ కిందకి దిగుతుంది. ఒక్కొక్కసారి ఈసోఫేగస్ కదలిక సరిగ్గా లేకపోతే, అంటే కొన్ని సందర్భాల్లో అకలేజియా కార్డియా అంటాం, అలాంటి కండిషన్స్లో ఏంటంటే యాసిడిటీలా ఫీల్ అవ్వడం, తర్వాత ఫుడ్ కిందకి దిగకపోవటం, సాలిడ్స్ లిక్విడ్స్ రెండూ దిగకపోవడం, తర్వాత బరువు తగ్గిపోవడం, గొంతులో ఏదో అడ్డుకున్నట్టు ఉండడం, ఇలాంటివన్నీ ఉంటే ఏంటంటే ఈసోఫేజియల్ మానోమెట్రీ చేసి దానికి సంబంధించిన ఎండోస్కోపీ చేసి ఫర్దర్ చికిత్సలు ఉంటాయండి. పోయం అని ఇలాంటి కొన్ని చికిత్సలు ఉంటాయి. ఎండోస్కోప్తోనే మేము ఆపరేషన్ చేసేస్తాం, వితౌట్ ఎక్స్టర్నల్ కట్స్ లేకుండానే ఇలాంటి అకలేజియా కార్డియాలో ఇలాంటి సిచ్యువేషన్స్లో చేయడం అవుతుందండి. ఎసిడిటీని నివారించుకోవటం ఎలా? డ్రింక్ చేస్తుంటే డ్రింక్ ఆపాలి, స్మోకింగ్ చేస్తుంటే స్మోకింగ్ ఆపాలి, ఓవర్ వెయిట్ ఉంటే బరువు తగ్గాలి. అర్ధరాత్రి చాలామంది పిల్లలు స్టూడెంట్స్లో కూడా చూస్తున్నామండి, వాళ్ళు డే అంతా చదవకుండా మిడ్ నైట్ రాత్రి ఆల్ నైటర్స్ అని అర్ధరాత్రి దాకా చదివి, లేకపోతే చదువు కాకుండా వాళ్ళ మొబైల్స్ మీద, డివైసెస్ మీద, స్క్రీన్స్ మీద ఉండి టైంకి నిద్రపోకపోయినా ఏంటంటే ఈ స్టమక్లో యాసిడిటీ అనేది ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. సో లైఫ్ స్టైల్ ఫస్ట్ ఇంపార్టెంట్. స్ట్రెస్ హ్యాండిల్ చేయడం నేర్చుకోవాలండి. ఇవన్నీ పాటిస్తే 50% టైమ్స్ యాసిడిటీ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్తో కూడా కొన్ని జరగకపోతే అప్పుడు డెఫినెట్లీ మాలాంటి గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఉన్నారు మీకు హెల్ప్ చేయడానికి. గుండెలో మంటను, పులితేనుపుల బాధల్ని తెచ్చిపెట్టే ఎసిడిటీని నివారించుకోవటం అనేది మన చేతుల్లోనే ఉంది. చక్కటి ఆహారపు అలవాట్లను పాటించాలి. వేళకు తినాలి. తక్కువ మోతాదుల్లో ఎక్కువసార్లు తినడం మంచిది. ఒత్తిడి, ఆందోళనల్ని తగ్గించుకోవాలి. ఎసిడిటీకి చెక్ పెట్టే తారక మంత్రాలు ఇవే.